హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. నిన్నటి తర్వాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను. దీనికి శ్రీరామచంద్రుడు 36 శ్లోకాలతో సమాధానం చెబుతాడు. ఒకని చేత పాడు చేయబడిన దాన్ని బాగు చేయడానికి రెట్టింపు పని చెయ్యాలి, తప్పదు మరి. పంచేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం, ఆ పైని బ్రహ్మతత్వం, ఇవి 9. అంటే ప్రకృతి తత్వాలు 8, బ్రహ్మస్వరూపం 1. 18 సమాహారము 9, 36 సమాహారం 9. కనుక చార్వాక మతవాదము మందున్న తత్వం పరమమందు ప్రతిపాదింపబడిన విషయము ఒక్కటే అని భావం. మహానుభావ, మీరు మా ప్రియ విషయచ్చటతోటి మాట్లాడారు. మీ వాక్కు కార్యాసంకాసం చేయదగిన కార్యము వలె అనిపిస్తుంది, కానీ అది అకార్యం. పత్యసమితం, పత్యం వలె భాసమానమవుతోంది, కానీ అపత్యం దుఃఖ పర్యావసనమైన విషయం. లోక సంకార రూపమైన ఈ అధర్మం ధర్మవేషంతో క్రియావిధి వివర్జితంగా ఉంది, వేదకర్మ విధి వివర్జితంగా ఉంది. కనుక శుభాన్నే స్వీకరిస్తాను. లోకం స్వేచ్ఛావృత్తం కలిగినది, దానివలన కష్టమే వస్తుంది. రాజుల ప్రవర్తన ఎలా ఉంటే ప్రజల ప్రవర్తన అలాగే ఉంటుంది. రాజు చరిత్ర సత్యంతో ముడిపడి ఉండాలి. రాజు కఠినుడు కాకూడదు. అందువలన రాజ్యం సత్యాత్మకమైన స్థితిని పొందుతుంది. కనుకనే సత్యలోక ప్రతిష్ఠిత అని సత్యం ప్రతిష్ఠ గురించి చెబుతారు. ఇక్కడ సత్యం అంటే త్రికాలాబాధితమైన పరమస్థితి అని అర్థం. అది వేదాల వలన తెలియజేయబడింది, యజ్ఞాల వలన ప్రతిష్ఠితమవుతుంది, లోకాన్ని పాలిస్తుంది, దాన్ని ఆచరించిన వానికి ఉన్నత స్థితిని కల్పిస్తుంది. లోభం వలన కానీ, మోహం వలన కానీ, అజ్ఞానం వలన కానీ సత్యాన్ని నేను ఛేదించను. మా తండ్రి గారు సత్యకీర్తి కలవారు. అధర్మం యొక్క ప్రాచుర్యం, ధర్మలేశత్వము, కలక్షాత్ర ధర్మాన్ని నేను విడిచిపెడుతున్నాను. క్షుద్రులు, కఠినులు, లుబ్ధులు, పాపకర్ములు అయిన వారి చేత సేవింపబడే ధర్మమది. ఈ క్షేత్ర ధర్మంలో శరీరంతోనూ పాపం చేయాలి, మనసుతోనూ పాపభావననే ధరించాలి, నాలుకతోనూ అబద్ధాలే ఆడాలి. కనుక త్రికరణ విధిగా అబద్ధాలే ఆడాలి. ప్రత్యక్షం యథాదాతిష్టం, పరోక్షం పృష్ఠితః కురు అన్నాడు కదా జాబాలి. దానికి సమాధానంగా మాట్లాడుతున్నాడు. తండ్రి సన్నిధిలోనే నేనెందుకు ప్రతిజ్ఞ చేశాను? తండ్రి మాటగా వచ్చిన భరత రాజ్యాన్ని నేనెందు పొందాలి? ఈ విషమస్త బుద్ధితో, అనగా అవైదిక బుద్ధితో నేను పితృకర్మను నిందిస్తాను అని వైదికునిగా ఉండి మాట్లాడుతూ ఉండేవాడు. వైదిక ధర్మ మార్గం నుండి విడివడిన సునాస్తికుడు అవుతాడు. ఎవడు తన కష్టాల్లో భగవదారాధన చేసి విష్ణు సహస్రాది పారాయణలు చేసి బయటకు వచ్చి లోకఖ్యాతి కోసం నాస్తిక వాక్యాలను పలుకుతాడో వాడు సునాస్తికుడని పెద్దల అభిప్రాయం. ప్రత్యక్షము మాత్రమే ప్రమాణము అని అనుకునేవాడెవడైనా సింహాసనం మీద ఉంటే వాడు బహిష్కరింపదగిన వాడే, చోరునిలా చూడదగినవాడు, చార్వకుడు, బుద్ధితుల్యుడు, పండితుడు, ఎప్పుడూ నాస్తికాభిముఖుడు కాడు. రాముడు కోపంతోనే మాట్లాడాడు. రాముని మాటలు వినిన తరువాత జాబాలి అనునయంతో అంటున్నాడు, నేను నాస్తిక వచనాన్ని మాట్లాడలేదు. నేను నాస్తికుడిని కాదు. లేదనేదేదీ లేదు అంటే పరలోకాదులన్నీ ఉన్నవే. ఇలా సమీక్షింపకపోతే నాస్తికులైపోతారు. అందుకు ఈ సమీక్ష. అందుకే యజ్ఞాలయందు హేతువాదము. ఇది అంతే. అది జాబాలి మాట. వశిష్ఠ మహర్షి కలగజేసుకున్నారు. జ్యేష్ఠుడే రాజు కావాలి, చిన్నవాడు రాజైన సంఘటనలు లేవు అని ఇక్ష్వాకు వంశం చరిత్ర చెబుతున్నది. రాముడు అంగీకరించడు. రామ, పురుషునికి గురువులు 3: ఆచార్యులు, తల్లిదండ్రులు. తండ్రి పుట్టడానికి మాత్రమే కారణమవుతున్నాడు. ఆచార్యుడు జ్ఞానాన్ని ఇస్తున్నాడు, అందుకని అతని గురువు. అందుకనే నేను నీకు తండ్రిని, గురువును. కనుక నా మాట అతిక్రమించకుండా చెయ్యి. ఈ సభాశ్రేణిని చూడు.
వీళ్ళందరూ ధర్మాన్ని ఆచరించేవాళ్లే. అంతేకాదు వృద్ధురాలు ధర్మశీల అయిన తల్లి వచనాన్ని కూడా తిరస్కరించడం తగదు. కనుక సత్పురుషగతిని తిరస్కరించకు అని వశిష్ఠ మహర్షి అంటూ ఉంటే శ్రీరామచంద్రుడు చాలా మధురంగా సున్నితంగా గురువచనానికి సమాధానం చెబుతున్నాడు. సతిధర్మాన్ని నిశ్యంతతి అని న్యాయం అంటే ధర్మాచరణ చేసే శరీరం అంటూ ఒకటి ఉంటే ధర్మాలు ఆలోచింపబడతాయి. స్వధర్మ సంపాదన బీజభూతమైన శరీరోత్పాదన కారణం వలన అజ్ఞాన దశలో కూడా సర్వప్రకార సంరక్షణ చేత బహువిధములైన ఉపకార కారణాల వలన ఆచార్యవచనం కంటే పితృవచనమే ఆచరింపదగినది. కొడుకును పొందడానికి మాతాపితరులు చేసేటటువంటి వ్రతోపవాస నియమాలను అనుసరించుట ఉందే, అది అంత తేలికైన విషయమా? నా తండ్రి నన్ను అశ్వమేధం చేసి కన్నాడు. ఆ కష్టం సామాన్యమా? తండ్రి కలిగించిన తరువాత తల్లి పానాదులను కల్పించి స్నపన ఉచ్ఛ్వాదనములు చేయించి నిత్య ప్రియవాకుల చేత వృద్ధి పొందించడం అన్నదే అదేమి అంత సులువైన విషయమా? కనుక మా తండ్రి దశరథ మహారాజు ఆయన ఆజ్ఞకు నేను అసత్య దోషాన్ని కలిగించను. ఇలా పలికిన రాముణ్ణి చూశాడు భరతుడు. ఇక వాదన లాభం లేదనుకున్నాడు. సుమంత్రుణ్ణి పిలిచాడు. నేల మీద దర్బలు పరు. నా అన్నగారు నాకు ప్రసన్నుడయ్యే వరకు ఇక్కడ ఉంటాను. భోజనం చేయను, లోకాన్ని చూడను. డబ్బు వడ్డీకిచ్చి ధనహీనుడనైన బ్రాహ్మణులా ఈ నేల మీద పరుంటాను. బ్రాహ్మణుడు వడ్డీ వ్యాపారం చేయటం నిషిద్ధం. ఈ మాటను స్మృతులు చెప్పేయి. కారణం ఇచ్చిన దాన్ని వసూలు చేసుకోనలేని దుర్బలత్వం. అంతకంటే మించినది దయాగుణం. డబ్బు అప్పు తీసుకున్నవాడు వచ్చి కన్నీరు పెడితే అసలు కూడా విడిచిపెట్టగల సమర్థుడు. కనుక వడ్డీ వ్యాపారం చేసిన బ్రాహ్మణుడు సామాన్యంగా దరిద్రుడే అవుతాడు. ఈ సామాజిక వ్యవస్థ రామాయణ కాలం నాటిది కూడాను. మా అన్నగారు తిరిగి వచ్చే వరకు అన్ని ప్రాయోపవేశ దీక్ష ప్రవేశం చేశాడు. ఏమిట్రా ఇది? నన్నేం చెయ్యాలని ప్రాయోపవేశ దీక్ష? బ్రాహ్మణుడు ప్రాయోపవేశ దీక్షను చేయవచ్చు. ముదార్థాభిషిక్తులైన రాజులకు ఇలా ప్రాయోపవేశ దీక్ష తగదు. కనుక మహాపురుష, ఈ దారుణ వ్రతం నుండి విరమించు. వెంటనే అయోధ్యకు బయలుదేరు అంటే భరతుడు పౌరులను చూసి అన్నగారులా అంటూ ఉంటే మీరేమీ మాట్లాడరేం అంటాడు. అంటే వాళ్ళు ఈ మహానుభావుడు మాట యందున్నాడు, అందువలన ఆయన్ని మరలించటం సాధ్యం కాదంటారు. ఆ మాట వినిన రాముడు తమ్ముడిని చూసి, లే, నన్ను పట్టుకో, నీటిని ముట్టుకో. ఎందుకని? క్షత్రియునకు తగని ప్రాయోపవేశ దీక్షారంభంకు తగిన ప్రాయశ్చిత్త విధి కోసం. భరతుడు లేచాడు. అలా చేసి నేను తండ్రి రాజ్యాన్ని యాచించను, నేను తల్లిని శాసించను, ధర్మాత్ముడైన అన్నను అనుకరించను. నీవు తండ్రి మాటపై 14 సంవత్సరాలు అడవిలోనే ఉండవలసి వస్తే నేను కూడా నివసిస్తాను అంటాడు. రామచంద్రమూర్తి భరతుడిని బ్రతిమాలుతాడు. కైకేయితో కలిసి రాజు ఏమన్నాడో అది చేయటం నా పని. కనుక తండ్రిని అమృత దోషం నుండి నువ్వు విడిపించరా అని బ్రతిమాలుతూ ఉంటే రోమహర్షణమైన ఈ సోదర సంగమాన్ని అంతరాహితులై మహారుషులు, పరమ ఋషులు, సిద్ధులు, ఋషులు చూస్తున్నారట. ఇటువంటి కొడుకులను కనిన దశరథుడు ధన్యుడు అని అనుకుంటూ దశగ్రీవవధను కోరుకుంటున్న ఋషిగణాలు భరతునితో అంటున్నాయి, ఓ మహాపురుషుడా, రాముని వాక్యాన్ని అంగీకరించు. రాముని తండ్రి ఋణాన్ని తీర్చేవానిగానే మేము కోరుకుంటున్నాం. కైకేయి రుణ విముక్తుడై దశరథుడు స్వర్గమునందున్నాడు అని గంధర్వులు ఋషులు పలుకుతూ ఉంటే రాముడు సంతోషించాడు. భరతుడు రాముణ్ణి చూసి, రాజధర్మాన్ని, కులధర్మాన్ని వీటిని ప్రక్కకు పెట్టు. మా అమ్మ యాచనను అంగీకరించు. కర్షకులు పర్జన్యుణ్ణి కోరుకున్నట్లు నిన్ను అయోధ్యపుర ప్రజలు కోరుకుంటున్నారన్నాడు. రాముడు ఈసారి తన నిశ్చయాన్ని ప్రకటిస్తూ, చంద్రుణ్ణి చంద్రకళ వదలని, హిమవంతుడు హిమాన్ని వదలని, సాగరుడు చెలియలగట్టు దాటని నేను ప్రతిజ్ఞ వేడను. మన తండ్రి కామంతోనో మోహంతోనో ఎలా ప్రవర్తించినా నీవు తల్లిని తల్లిలా చూడు అని అంటూ ఉంటే
అప్పుడు వశిష్ఠ మహర్షి చేత నియుక్తుడైన భరతుడు, నీ పాదుకలు సర్వలోక యోగక్షేమాన్ని చూస్తూ ఉంటాయి, వాటిని ఇప్పించు అని అడిగాడు. చివరకు రామపాదుకులు లభించాయి. భరతుడు వాటిని గ్రహించి ప్రతిజ్ఞ చేస్తున్నాడు. 14 సంవత్సరాలు జటాధారణ చేసి వల్కాలను ధరిస్తాను, ఫలమూలాదుల్ని తింటాను, నీ రాకను కోరుతూ అయోధ్య నగరానికి వెలుపల ఉంటాను, రాజ్యతంత్రమంతా నీ పాదుకులయందే ఉంచి నడిపిస్తాను. 14 సంవత్సరాలు పూర్తయిన మరుసటి రోజున కనుక నీవు దర్శనం కలగకపోతే అగ్ని ప్రవేశం చేస్తాను. రామచంద్రమూర్తి అలాగే అన్నాడు. శత్రుఘ్నుని కౌగిలించుకున్నాడు. భరతుణ్ణి చూసి, అమ్మను రక్షించు, ఆమె ఎందున్న కోపాన్ని విడిచిపెట్టు, అలా కాకపోతే నేను తిడతాను, సీత తిడుతుంది, జాగ్రత్త అంటూనే కళ్ళ వెంట నీళ్లు పెట్టుకున్నాడు. భరతుడు పాదుకులను నెత్తి మీద పెట్టుకుని బయలుదేరాడు. అందరూ రుద్రకంఠులయ్యారు. శ్రీరాముడు కూడా తల్లులకు నమస్కారం చేశాడు. మాతృవియోగ దుఃఖాన్ని తట్టుకోలేక ఏడుస్తూ తన పర్ణకుటీరంలోకి వెళ్ళాడు. భరతుడు అయోధ్యకు బయలుదేరాడు. మధ్యలో భరద్వాజాశ్రమానికి వచ్చాడు. ఆయనకు నమస్కరించాడు. రామ సంయోగం అయిందా? రామ సమాగమ ప్రయోజనం ఏమిటి అని భరద్వాజులు ప్రశ్నించారు. వశిష్ఠ అనుగ్రహం వలన పాదుకా సంపాదన కలిగిన విషయాన్ని చెప్పాడు. అయోధ్యకు బయలుదేరాడు. శృంగివేరపురం వచ్చారు. గంగను దాటారు. గంగాది నదీ జలాలను సంగ్రహించారు. అయోధ్యాపుర ప్రవేశం చేశారు. వశిష్ఠాదులతో ఆలోచించి నందిగ్రామ నివాసాన్ని నిర్ణయం చేశారు. పాదుకలను తలపై ఉంచుకొని రథస్థుడైన నంది గ్రామాన్ని చేరాడు. పాదుకా పట్టాభిషేకం జరిగింది. పాదుకా శాసనమే భరత శాసనంగా ప్రవర్తిల్లుతున్నది. తన ఆలోచన, తన కార్యము అన్నీ పాదుకా నివేదనమే. మొదటి ఆలోచన పాదుకలతో. రామచంద్రమూర్తి చిత్రకూటాన్ని పెట్టదలిచాడు. వాల్మీకి మహర్షి జనస్థాన వధాదులను ప్రస్తావన చేశారు. నీ కారణంగా రాక్షసోపద్రవం పుడుతుందని తాపసులు మళ్ళుతున్నారు. రాక్షసోపద్రవ విఘ్న మనస్కులైన మా తాపసులు రహస్యంగా ఇలా మాట్లాడుకుంటున్నారు. రావణుడు తమ్ముడొకడు జనస్థానం నివాసంగా ఉండి మా తాపసులను హింసిస్తున్నాడు. సకళత్రుడివై నీవు అక్కడ ఉండడం సందేహాస్పద విషయమే. నీవు సమర్థుడివైనా నీ నివాసం అక్కడ కావటం వలన దుఃఖంగానే ఉంది అని మహర్షి చెబుతూ ఉండగా అభినందన రూప సమాధానంతో రామచంద్రమూర్తి ఋషికులాన్ని కులపతిని విడిచి ఆశ్రమాన్ని విడిచి వెళ్ళాడు. ఎందుకంటే భరతుడు చూశాడు, తల్లులు చూశారు, నగరకులు చూశారు. వాళ్ళ దుఃఖంతో రోజు తన వద్దకు వస్తారు. అందుకని అలా నడిచి అత్రి మహర్షి ఆశ్రమానికి చేరారు. ఈ రోజుకి ఇక్కడ తాపుతుందని మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.